ఈ 2023లో ఇంతలా మార్కెట్స్ పెరిగిపోయాక ఇప్పుడు ఈ 2024 స్టార్టింగ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం స్టాక్ మార్కెట్ లో అనుకుంటే దెన్ ఈ వీడియో చూడకుండా మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మోస్ట్లీ మీకు లాసెస్ ని ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఎంటైర్ సోషల్ మీడియాలో పర్టికులర్ గా ట్విట్టర్ లో 2024 లో ఇన్వెస్టర్స్ పెద్ద లాసెస్ నే చూడబోతున్నారనేలా బిగ్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ చెప్తున్న వాళ్ళు కూడా సాధారణ పీపుల్ ఏం కాదు. యుఎస్ లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ఎకానమిస్ట్ అయిన హ్యారీ డెంట్ గారు 2024 లోనే ప్రపంచం ఇప్పటి వరకు ఎప్పుడు చూడని స్టాక్ మార్కెట్ క్రాష్, మార్కెట్స్ ఏకంగా 80% దగ్గరగా పడిపోతాయి యుఎస్ మార్కెట్స్ అని చెప్తున్నారు. యుఎస్ మార్కెట్స్ 80% పడుతుందంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా సిమిలర్ పోర్షన్ లోనే పడతాయి. అదే జస్ట్ ఈ ఫాక్స్ బిజినెస్ లోనే కాదు, ఇదే మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతూ ఎంటైర్ గ్లోబల్ గా ఒక హాట్ డిస్కషన్ గా ఉంది. దీనికి తోడు నిన్న ఉదయ్ కోటాక్ గారు కోటాక్ మహేంద్ర బ్యాంక్ ని స్థాపించిన వ్యక్తి ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్ వైరస్ తర్వాత మార్కెట్ లోకి వచ్చుంటారు కాబట్టి 2020 తర్వాత మార్కెట్ లోకి వచ్చుంటారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళు వన్ సైడెడ్ గా ఉంటున్న బుల్ మార్కెట్ ని చూస్తుంటారు. కానీ ప్రీవియస్ గా చాలా బబుల్స్ మార్కెట్ లో వచ్చాయి. దానికి ఎగ్జాంపుల్ గా జపాన్ కి సంబంధించిన నికాయ్ తీసుకుంటూ 34 సంవత్సరాలకి ముందు 1989 లో జపాన్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఎక్కడుందో రీసెంట్ టైమ్స్ లోనూ అక్కడే ఉంది. ఇంకా చెప్పండి దానికంటే తక్కువలోనే ఉంది. మీన్స్ ఆ టైంలో ఫామ్ అయిన బబుల్ ఇంకా వాళ్ళ మార్కెట్స్ పరంగా రికవర్ కాలేదనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, వ్యవస్థల గురించి ఎకానమీస్ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు వీళ్ళే ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తుంటే 2024 లో ఈ పాయింట్ కి ఇంకా మార్కెట్ క్రాష్ అవ్వలేదు. బట్ ఈ పాయింట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్టికులర్ గా మంత్లీ ఎస్ఐపిస్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా 2024 లో మనం ఎలాంటి డెసిషన్స్ ని తీసుకోవాలి ఇది మనకి అర్థం కావట్లేదంటే మోస్ట్ ప్రాబబులీ మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ని రాంగ్ టైం లో సెల్ చేయడం ఆర్ మార్కెట్ లో అన్నెసెసరీ డెసిషన్స్ తీసుకుంటూ ఈవెన్ మార్కెట్ పెరిగినా పడినా దాంతో సంబంధం లేకుండా మనం నష్టపోయే ప్రయత్నం మనం చేసే ఛాన్సెస్ 2024 లో చాలా హెవీగా ఉన్నాయి. కాబట్టి ఇయర్ స్టార్ట్ అవ్వకముందే మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, అసలు బబుల్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ క్రాష్ ఎందుకు అవుతుంది, హిస్టారికల్ గా ఉన్న డేటా పాయింట్స్ ని చూస్తే ఎప్పుడెప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మార్కెట్ లో అండ్ దీన్ని మనం ముందుగా ఎలా కనిపెట్టచ్చు, క్రాష్ అవ్వబోతుందని ముందుగా మనం ఎలా సెన్స్ చేయొచ్చు అది ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 2023 లో మార్కెట్స్ ఎందుకు ర్యాలీ అయ్యాయి అది తెలిస్తేనే కదా మీకు మార్కెట్ బబుల్లో ఉందా లేదు జస్టిఫైడ్ అయినా అది మీకు అర్థం అవుతుంది. మోస్ట్లీ ఇవి పాజిటివ్స్. ఇలా పాజిటివ్స్ మాట్లాడితే నెగిటివ్స్ కూడా మాట్లాడాలి కదా. 2024 లో మార్కెట్ పతనానికి తీసుకువెళ్ళగలిగేలా, బిగ్ ఫాల్ కి తీసుకొని వెళ్ళగలిగేలా ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి అండ్ ఆఫ్టర్ నెగిటివ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎంటైర్ వీడియోలో కోర్ టాపిక్. ఈ 2024 లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు పర్టికులర్ గా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ అండ్ బాగా పెరిగిపోయిన స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, బికాస్ వాళ్ళ సేవింగ్స్ మొత్తం ఇంకెక్కడా లేకుండా మొత్తం స్టాక్ మార్కెట్ లోనే డబ్బులు పెడుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పోర్షన్ ని చూడండి. ఫైనలీ ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో 2024 లో మనం సేఫ్ గా ఉండాలంటే వాటి రిలేటెడ్ గా మనం తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మీకు వీడియో రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో దట్ ఆ లైక్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటాయి. అండ్ నాకు అనుకున్నవన్నీ మాట్లాడుకునే ముందు ఒక్కసారి స్క్రీన్ పైన ఉంటున్న డేటాని గమనించండి. ఇది మనం ఎండింగ్ లో ఇంకొకసారి చూద్దాం. బట్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఉన్న డేటాని గమనిస్తే లాస్ట్ 43 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 11,000 దగ్గరగా మనకి ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఆ మొత్తాన్ని ఒకవేళ మీరు డే టు డే బేసిస్ తో చూస్తున్నా, వీక్లీ బేసిస్ తో చూస్తున్నా, మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ టైం పీరియడ్ తో చూస్తే ఎంత టైం పాజిటివ్ గా ఉంది మార్కెట్, ఎంత టైం నెగిటివ్ గా మార్కెట్ ఉన్నది అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో గత 43 సంవత్సరాల్లో 11,000 ట్రేడింగ్ డేస్ లో ఖచ్చితంగా ఎవ్రీడే చూస్తూ వచ్చారంటే 53% మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది, 47% నెగిటివ్ గా రియాక్ట్ అయింది. అలా వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అలా టైం పీరియడ్ పెంచుకునే కొద్దీ మీరు గమనిస్తే పర్సంటేజ్ ఆఫ్ లాస్ తగ్గుతూ పాజిటివ్నెస్ ఆర్ ప్రాఫిట్ లో ఉన్న పోర్షన్ అనేది పెరుగుతూ వచ్చింది. ఈ డేటా పాయింట్స్ ని ఇలా రిప్రజెంట్ చేసి మరి నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు డే టు డే బేసిస్ లో మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళైతే 50% ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీరు మీ టైం పీరియడ్ ని పెంచుకుంటే వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మార్కెట్ లో మీరు ఉండగలిగితే ద ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మనీ మార్కెట్ లో సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం అది జీరో అవుతుంది విత్ రెస్పెక్ట్ టు అవర్ పాస్ట్ హిస్టారికల్ డేటా. మరి మీరు చెప్తున్నదే నిజమైతే స్టాక్ మార్కెట్ లో నష్టపోయారని గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎందుకు చెప్తుంటారు? దానికి రీజన్ మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి త్వరగా రిటర్న్స్ రావాలి కాబట్టి ఏ పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైనా అది గత 20 సంవత్సరాల్లో చేశారా, 10 లేకపోతే రీసెంట్ గా చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన నెలల నుంచి సంవత్సరం లోపే మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసేస్తారు. అది
ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, ప్రాఫిట్ వస్తే ఇంకెక్కడ పడిపోతుందో అని, లాస్ వస్తే ఇంకెంత లాస్ కి వెళ్తుందో అని సంవత్సరం రోజుల లోపలే చేస్తున్న వాళ్ళలో 50% పీపుల్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని తీసేస్తున్నారు. 1 నుంచి 2 సంవత్సరాలు హోల్డ్ చేసే వాళ్ళు 23% మంది, 2 నుంచి 3 10% మంది కూడా లేరు, 3 నుంచి 5 ఇక్కడ కొంత పోర్షన్ పెరిగే ఉన్నారు ఈ FY23 లో. కానీ మోర్ దాన్ 5 years హోల్డ్ చేసే వాళ్ళు ఎంతో తెలుసా స్టాక్ మార్కెట్ లో? 3%. ఎంటైర్ రీటైల్ పీపుల్ లో 3% మంది, 100 మంది ఇన్వెస్ట్ చేస్తుంటే కేవలం 3 మాత్రమే 5 సంవత్సరాల కంటే ఎక్కువ మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అగైన్ ఇమేజ్ ని చూడండి, ఎందుకు మన వాళ్ళు నష్టపోతున్నారు అనేది అర్థమవుతుంది. రోజులు, వారాలు, నెలలు ఏదో ఒకటి జరిగిపోవాలి. సంవత్సరం హోల్డ్ చేస్తున్నారంటే అది గొప్ప విషయం, 2, 3, 5 అది ఇంకా పెద్ద గొప్ప విషయం. కానీ 5 సంవత్సరాల కంటే ఎక్కువ హోల్డ్ చేయడం మన వాళ్ళకి తెలీదు, రాదు. ఎందుకంటే మార్కెట్ ని నమ్మకూడదు. బట్ నమ్మిన వాళ్ళు 5-10 సంవత్సరాలు మార్కెట్ ని నమ్మి పేషెన్స్ గా మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి వాటిని అలా వదిలేసిన వాళ్ళు లాస్ ఆ ప్రాఫిట్ కాదు, కంపెనీ బిజినెస్ బాగుందా లేదా దానికి ఏం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నిఫ్టీ 50 లో ఉంటున్న టాప్ కంపెనీస్ ఆర్ ఈవెన్ ఇండెక్స్ ఫండ్ లో అయినా అలా ఇన్వెస్ట్ చేసి మార్కెట్ తో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ట్రావెల్ అయిన వాళ్ళకి లాస్ 0 అని యాజ్ పర్ హిస్టారికల్ డేటా మనకి మార్కెట్స్ లో విత్ టైమ్ టు టైం ప్రూవ్ అవుతూ వచ్చింది. ఈ డేటా పాయింట్ నేను మీకు బిగినింగ్ లో చెప్తున్నాను, అగైన్ ఎండింగ్ లో కూడా రిమైండ్ చేస్తాను. ఈ ఒక్క డేటా పాయింట్ మీకు క్లారిటీ ఉంటే మార్కెట్ లో మీరు వినే వేటినైనా కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు. సో అసలు ఫస్ట్ థింగ్, క్రాష్ అంటే ఏంటి, బబుల్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, హిస్టారికల్ గా మార్కెట్స్ చాలా సందర్భాల్లో భారీగా పెరిగాయి. భారీగా పెరిగిన తర్వాతే కదా బబుల్ కానీ క్రాష్ అనేది రావాలి. ఈ పెరిగే పోర్షన్ ఉంటుంది చూసారా, 2000 స్టార్టింగ్ లో కానీ 2008 లో కానీ ఆర్ వే బిఫోర్ మన గ్రావిటీని కనిపెట్టిన న్యూటన్ గారు ఉన్నారు కదా, ఐసాక్ న్యూటన్ గారు ఉన్నారు కదా, తన టైంలో కూడా బబుల్ ఉంది. తర్వాత .com బబుల్ అని, లేమాన్ బ్రదర్ కొలాప్స్, ఆ టైంలో వస్తున్న క్రాష్ కానీ స్టాక్ మార్కెట్ క్రాష్ 2008 పాయింట్ ఆఫ్ టైంలో, అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న క్రాష్, కోవిడ్ క్రాష్ కానీ, ఇవన్నీ కూడా ఆ పాయింట్ కి ముందు మార్కెట్స్ మోస్ట్లీ పీక్ లోనే ఉంటాయి, ఆల్ టైమ్ హై దగ్గరే ఉంటాయి. అండ్ యూజువల్ గా ఈ క్రాషెస్ ఎప్పుడు మార్కెట్ లో వస్తాయంటే మార్కెట్ ఫండమెంటల్స్ కి, లైక్ మీరు 100 రూపీస్ బిజినెస్ చేస్తున్నప్పుడు మీ ఎంటైర్ కంపెనీని ఒక 10,000 పెట్టి కొంటానని నేను వచ్చాను, ఆ 100 ఇంకా 100 లోనే ఉంది, బట్ మార్కెట్ ఏమో 1 lakh పెట్టి కొంటానని మీ స్టాక్ ప్రైస్ ని పెంచేసింది అనుకోండి, దెన్ 10,000 రూపీస్ లో ఉన్న మీ కంపెనీ వాల్యుయేషన్ 1 lakh కి వెళ్ళిపోయిందంటే లాజిక్ ఉందా దాంట్లో? ఏమైనా 10 times పెరిగింది. బిజినెస్ ఏమో అక్కడే ఉంది, స్టిల్ ఇంకా కంపెనీ 100 రూపీస్ సంపాదిస్తుంది. బట్ 100 రూపీస్ సంపాదిస్తున్నప్పుడు కొంత టైం బ్యాక్ మీ కంపెనీ వాల్యుయేషన్ 10,000 ఉంటే ఇప్పుడు 1 lakh వెళ్ళిపోయింది. లాజిక్ లేదు. లాజిక్ లేని ర్యాలీస్ వస్తున్నప్పుడు డెఫినెట్ గా మార్కెట్ లో క్రాష్ అనేది ఇన్ఎవిటబుల్, ఎవ్వరూ ఆపలేరు దాన్ని. కానీ విత్ లాజిక్స్, సపోజ్ మీరు 100 రూపీస్ సంపాదిస్తున్నప్పుడు 10,000 వాల్యుయేషన్ లో ఉన్న మీ కంపెనీ 500-600 రూపీస్ మీ కంపెనీ ఎర్నింగ్ పెరుగుతున్నప్పుడు 10,000 లో ఉన్న మీ వాల్యుయేషన్ 50,000-60,000 కి వెళ్ళింది అనుకోండి, అది బబుల్ కాదు. బికాస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనలో చాలా మంది మార్కెట్ పెరిగిపోతున్నా, స్టాక్స్ పెరిగిపోతున్నా, ఇవి కుప్ప కూలిపోతాయి, ఇవి పడిపోతాయని ఆలోచిస్తుంటాం. కానీ అవి పెరగడానికి బ్యాక్ వాళ్ళ బిజినెస్ లో ఏదైనా ఉందా గ్రోత్ ఫ్యాక్టర్, ఆర్ నెంబర్స్ లో ఏదైనా వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ లో ఏదైనా గ్రోత్ ఉందా? లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి వాళ్ళ నెంబర్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయి నెంబర్స్? అండ్ ఎంటైర్ నిఫ్టీ 50కి సంబంధించిన ప్రైస్ టు ఎర్నింగ్స్ ఏమైనా మారుతున్నాయా, రీరేట్ అవుతున్నాయా? ఇవన్నిటిని మనం గమనించకుండా జస్ట్ బికాస్ స్టాక్ ర్యాలీ అయింది, మార్కెట్ ర్యాలీ అయింది, పతనం అయిపోవాలి, క్రాష్ అయిపోవాలంటే అలా జరగదు. మరి స్టార్టింగ్ లో మీరు చెప్పారు హ్యారీ డెంట్ అన్నారు అండ్ ఉదయ్ కోటాక్ గారు అన్నారు అంటే, ఫ్రెండ్స్, ఐసాక్ న్యూటన్ సౌత్ సీ బబుల్ అని ఒకసారి మీరు గూగుల్ చేయండి. నేను మీకు ఇది సింప్లిఫైడ్ మేనర్ లో చెప్పేస్తాను, బట్ ఇది డీటెయిల్డ్ గా కావాలన్నా ఒక వీడియో చేసుకోగలిగే కాన్సెప్ట్ ఇది. బికాస్ మన సైన్స్ లో ఒక ప్రామినెంట్ రోల్, ఒక 3 సైంటిస్టుల పేర్లు చెప్పండి అంటే మోస్ట్లీ ఐన్స్టీన్ అండ్ న్యూటన్ గారి పేర్లు ఖచ్చితంగా టాప్ వరుసలో ఉంటాయి. అలాంటి ఒక సైంటిస్ట్ ని కూడా స్టాక్ మార్కెట్ దారుణంగా లాస్ కి తీసుకువెళ్ళింది. సౌత్ సీ అనే ఒక కంపెనీ రిలేటెడ్ గా ఫస్ట్ తాను చేసిన ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ డేస్ లో డబుల్ అయిపోయింది. అండ్ చాలా టైం వరకు వెయిట్ చేశాడు తాను, ఇది ఏమైనా బబుల్, ఏమైనా క్రాష్ అయిపోతుందా అని. ఇంకా పెరిగిపోతుంటే సరే నేను కూడా టెస్ట్ చేస్తానని ఫస్ట్ వేలల్లో డబ్బులు పెట్టిన తర్వాత కోట్లలో డబ్బులు, ఇప్పుడున్న వాల్యుయేషన్ చూస్తే ఇంకా ఎక్కువ డబ్బులు, ఆల్మోస్ట్ 1700s లో జరిగిన సినారియో ఇదంతా. ఇప్పుడు మనం 2023 ఎండింగ్ లో ఉన్నాం. ఆ పాయింట్ లో తను చేసిన పెద్ద మొత్తంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ కొద్ది రోజులకి ఇంచుమించు 0కి వెళ్ళిపోయింది, కొలాప్స్ అయిపోయింది తను చేసిన ఆ సౌత్ సీ అనే కంపెనీ. సో అంత పెద్ద సైంటిస్ట్ ఏదో ఆలోచించకుండా చేస్తుంటారా? సో తను చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా 0 అయింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, స్టాక్ మార్కెట్ లో బ్రిలియంట్ పీపుల్ కి, ఇంటెలిజెంట్ పీపుల్ కి స్పేస్ ఉండదు. ఒకవేళ వాళ్ళు మార్కెట్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోలేక ఫోమోలోకి వెళ్ళి మిస్టేక్స్ చేస్తే, అండ్ వితౌట్ నాలెడ్జ్, 0 నాలెడ్జ్ ఉన్న
ఉన్న వాళ్ళు కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకపోతున్నా, వాళ్ళకి ఏం తెలియదని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ రిస్క్ తక్కువగా ఉంటున్న కంపెనీస్ లార్జ్ క్యాప్స్ లో కానీ ఇండెక్స్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసి నాకు తెలీదు, నేను మార్కెట్ తో ట్రావెల్ అవుతాను, మార్కెట్ ని టైం చేయాలని ప్రయత్నించానని లార్జ్ క్యాప్స్ తోను రిస్క్ తక్కువ ఉంటున్న ఇండెక్స్ ఫండ్స్ తోను ట్రావెల్ చేసే వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మార్కెట్ కి మనం బ్రిలియంటా, జీరో నాలెడ్జ్ ఆర్ ఏది అనేది కాదు పాయింట్. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ని రెస్పెక్ట్ చేసిన వాళ్ళు, మార్కెట్ లో స్టేబుల్ అయి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇట్ సేమ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ మార్కెట్ రిలేటెడ్ గా మీరు పాస్ట్ కి వెళ్ళి ఉంటున్న మేజర్ బిలీనియర్స్ ఒక వెల్త్ డెస్ట్రాయింగ్ ని మీరు చూసిన స్టాక్ మార్కెట్ లోనే కోట్లు సంపాదించి స్టాక్ మార్కెట్ లోనే కోట్లు కోల్పోయిన వాళ్ళ రిలేటెడ్ గా మీరు ఎగ్జాంపుల్స్ చూసిన విత్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అండ్ విత్ మనీ పవర్ కూడా స్టాక్ మార్కెట్ లో కుప్ప కూలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ ఒక్కరి ఇండివిజువల్ డెసిషన్ కూడా హ్యారీ డెంట్ కానీ ఉదయ్ కోటక్ గారు కానీ ఈవెన్ ఇంకేదైనా గ్రేట్ ఎకానమీ రిలేటెడ్ గా మాట్లాడుతున్న వాళ్ళు కానీ అండ్ కామన్ పీపుల్ ఇంక్లూడింగ్ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మా లాంటి వాళ్ళతో సహా ఈ ఒక్కరు ఒపీనియన్ మార్కెట్ కి మ్యాటర్ కాదు. బట్ స్టాక్ మార్కెట్ లో క్రాష్ ఆర్ బబుల్ జరుగుతుందని ఎలా సెన్స్ చేయాలి, ఎలా మనం తెలుసుకోవాలి, మీకు చెప్పాను కదా. 100 రూపీస్ సంపాదిస్తున్న కంపెనీకి 10,000 వాల్యుయేషన్ ఉంటే నార్మల్ టైమ్స్ లో అది 1 lakh వెళ్ళిపోయినప్పుడు ఎర్నింగ్స్ కూడా పెరగట్లేదు అంటే దాని ఆ టైంలో మిగిలిన ఇతర కంపెనీస్ వర్స్ట్ గా పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ అన్నిటిని కూడా ట్రాక్ చేయండి. అవి కూడా డబల్ ట్రిపుల్ అయిపోయాయి అనుకోండి. ఈ ర్యాలీలో మోస్ట్ ప్రాబబుల్ టూ మచ్ ఎక్సైట్మెంట్, టూ మచ్ యుఫోరియా ఉంటున్న ఎన్విరాన్మెంట్ కొంత పక్కన ఉండండి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎర్నింగ్స్ ని సపోర్ట్ చేయని గ్రోత్ ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. సో కనీసం స్టాక్ మార్కెట్ లో నెంబర్స్ ని రీడ్ చేయడం, రెవెన్యూ, మార్జిన్స్, ప్రాఫిట్, ఈ బేసిక్ టర్మ్స్ గురించి తెలుసుకుంటేనే స్టాక్స్ ని సెలెక్ట్ చేయాలి. లేదంటే జస్ట్ ఇండెక్స్ ఫండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా ఇండెక్స్ ఈటీఎఫ్లు ఉంటాయి, వాటితో వెళ్ళడం బెటర్. సో స్టాక్స్ రిలేటెడ్ గా రిజల్ట్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలి ఇది వీడియోలో ఉంటుంది. లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. బట్ ఓవరాల్ తెలుసుకోవాల్సింది, అన్యూజువల్ వాల్యుయేషన్స్ వితౌట్ సపోర్టింగ్ డేటా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఇన్ కమింగ్ మంత్స్ ఖచ్చితంగా మార్కెట్ లో క్రాష్ ఉంటుంది. బట్ పెరిగిన ప్రతిసారి మార్కెట్ క్రాష్ అవుతుందని అనుకుంటే నిఫ్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, పెరిగితే క్రాష్ అవుద్ది, పెరిగితే క్రాష్ అవుద్ది, పెరిగిపోతుంది, క్రాష్ వస్తుంది అనుకునే ప్రతిసారి క్రాష్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఎస్, ఈ ఇంపార్టెంట్ థింగ్స్ ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. క్రాష్ వేరు, కరెక్షన్ వేరు. మినిమం 20% అయినా ఫాలో అయింది అనుకోండి ఏదైనా ఒక ఇండెక్స్ ఆర్ స్టాక్, దాన్ని అది బేర్ ఫేజ్ లోకి ఆర్ బేర్ మార్కెట్ లోకి ఆర్ సింపుల్ గా క్రాష్ అని కూడా మనం దాన్ని పిలవచ్చు. 20% ఆర్ మోర్ దాన్ 20% మార్కెట్ ఫాల్ అయితే సర్టైన్ టైం పీరియడ్ లో హైస్ నుంచి లోకి చూస్తున్నప్పుడు దాన్ని అది ఒక క్రాష్ ఆర్ బేర్ మార్కెట్ గా మనం చూడొచ్చు. కరెక్షన్ అలాంటిది కాదు. ఇక్కడ కరెక్షన్ 2 ways లో ఉండొచ్చు. టైం వైజ్ కరెక్షన్, ప్రైస్ వైజ్ కరెక్షన్. ప్రైస్ వైజ్ కరెక్షన్ అంటే 100 నుంచి 150 కి వెళ్ళిన స్టాక్ 150 నుంచి అగైన్ 120, 110 కి వచ్చింది అనుకోండి, ప్రైస్ పరంగా పెరిగిన స్టాక్ కరెక్ట్ అయినట్టు, ప్రైస్ వైజ్ కరెక్షన్ అది. బట్ టైం వైజ్ కరెక్షన్ అంటే 100 నుంచి 150 కి వెళ్ళిన స్టాక్ 150 to 140 ఆర్ 150 to 130 ఇదే జోన్ లో ఒక 2 years ఉండిపోయింది అనుకోండి, మనం పెట్టిన డబ్బులు రిలేటెడ్ గా మనకి మైనర్ లాస్ ప్లస్ టైం లాస్ అయినట్టు కదా. మనం అదే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేరే దగ్గర పెట్టున్నా మనకి రిటర్న్ వచ్చేది కదా. అండ్ కొన్ని స్టాక్స్ రెండు ఇస్తాయి. 100 నుంచి 150 కి వెళ్ళి 150 నుంచి 110 కి వస్తాయి. అండ్ అక్కడే ఒక 2 సంవత్సరాలు ఉంటాయి. ప్రైస్ రిలేటెడ్ గా మనం పెట్టిన క్యాపిటల్ ఒకవేళ 150 లో ఎంటర్ అయితే 150 నుంచి 110 కి రావడం వల్ల మన క్యాపిటల్ తగ్గిపోయింది. అండ్ 2 సంవత్సరాల పాటు మన క్యాపిటల్ బ్లాక్ అయిపోయింది కాబట్టి టైం వాల్యూని కూడా మనం కోల్పోయాం మనీ రిలేటెడ్ గా. సో ప్రైస్ వైజ్ కరెక్షన్, టైం వైజ్ కరెక్షన్ అండ్ రెండింటి కాంబినేషన్ లో కూడా మనకి మార్కెట్ లో లాస్ అనేది చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో మొత్తం డబ్బులు పెడుతున్న వాళ్ళు పర్టికులర్ గా ఈ పాయింట్స్ లో లాస్ట్ లో మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. మార్కెట్ ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోదు. కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి, కొన్ని సందర్భాల్లో మార్కెట్ బాగా పెరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కూడా మార్కెట్ అలా కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతుంది, టైం వైజ్ కరెక్షన్ లోకి వెళ్తుంది. అండ్ పీక్ లో ఎంటర్ అయిన వాళ్ళకి అక్కడ వస్తున్న ఫాల్ ఆర్ వస్తున్న టైం వైజ్ కరెక్షన్ లాసెస్ ని మిగులుస్తుంది. కాబట్టి మార్కెట్ లో ఎప్పుడు బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. కాబట్టి లాస్ట్ లో మాట్లాడుకునే ఆ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ని ఖచ్చితంగా మీరు గమనించాలి. సరే, అసలు ఈ 2023లో మార్కెట్స్ ఎందుకు ఇంతలా ర్యాలీ అయ్యాయి, దీని రిలేటెడ్ గా లాజిక్ మాట్లాడుకుందాం. దాన్ని మాట్లాడుకునే ముందు మీకు ఒక స్మాల్ క్వశ్చన్. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన గమనిస్తూ ఉంటే బాగా మార్కెట్ పెరిగిపోతూ పీక్ ఫామ్ అయ్యి మళ్ళీ ఒక క్రాష్ మార్కెట్ లో వస్తారు, బిగ్ కరెక్షన్ మార్కెట్ లో బిగ్ ఫాల్ వస్తూ మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యే ప్రయత్నంలో బోల్డ్ ఎమోషన్స్ ఇన్వెస్టర్స్ మార్కెట్ లో చూపిస్తుంటారు. ప్రెసెంట్ మార్కెట్ పెరుగుతుంది, ఆప్టిమిజం లో ఉన్నామా, ఎక్సైట్మెంట్ లో ఉన్నామా, థ్రిల్ లో ఉన్నామా, యూఫోరియాలో ఉన్నామా? ఇన్ సింపుల్ టర్మ్స్ మార్కెట్ పీక్ కి మనం ఎంత దగ్గరగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు? తర్వాత మార్కెట్ టైం వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ ఆర్ ఈవెన్ క్రాష్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉండే మార్కెట్ ఒక పీక్ కి మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? జస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తే సరిపోదు కదా, నా ఒపీనియన్ కూడా చెప్తాను. నేనైతే ఎక్సైట్మెంట్ దగ్గర ఉన్నాను అనుకుంటున్నాను. ఎక్సైట్మెంట్ నెక్స్ట్ థ్రిల్, యూఫోరియా ఇంకా మార్కెట్ రిలేటెడ్ గా కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. మీరే
అనుకుంటున్నారు? థ్రిల్ దగ్గర ఉన్నామా, లేకపోతే పీక్ దగ్గర యుఫోరియా దగ్గర ఉన్నామా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఎక్సైట్మెంట్ దగ్గర ఉన్నాం అనుకుంటున్నాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 2023లో మార్కెట్స్ ఎందుకు అంతలా పెరిగాయి? ఇక్కడ మీరు నిఫ్టీ 50ని డిసెంబర్ 2022 ఎండింగ్ నుంచి ఇప్పుడు ఈ 2023 డిసెంబర్ 29th వరకు 21,731 దగ్గర కదా మార్కెట్ క్లోజ్ అయింది. అప్పటి వరకు ఏ పాయింట్స్ లో మార్కెట్ ఎక్కడెక్కడ ఉంటున్నప్పుడు స్టాక్ మార్కెట్స్ పరంగా ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి అంటే అవి స్టాక్ మార్కెట్ ని ఎలా మూవ్ చేశాయి అనేది స్క్రీన్ పైన గమనించవచ్చు. మొత్తం ఒక లెక్క, ఈ నవంబర్ 30 నుంచి మార్కెట్ లో ఇంకొక లెక్క, పర్టికులర్ గా డిసెంబర్ స్టార్టింగ్ నుంచి 20,000 దగ్గరగా ఉన్న మార్కెట్ 21,700 కి వెళ్ళిపోయింది. మాటలు కాదు కదా. దాని పరంగా ఉంటున్న ఒక్కొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ డేటాలోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్నారు కదా, మేము కలెక్ట్ చేస్తున్న డేటా పాయింట్స్ అని షేర్ చేస్తున్న అప్రోచ్, ఈ మొత్తం కంటెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించండి, 30 నవంబర్ ఇండియాస్ మ్యూచువల్ ఫండ్ AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ బోత్ ఈక్విటీ అండ్ హైబ్రిడ్ రెండు కలిపితే 35 ట్రిలియన్ రూపీస్ కి రీచ్ అయింది. ఇది ఇలా మాట్లాడుకోవడం కంటే ఈ డేటాను చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఏప్రిల్ 2020లో ప్రతి నెల SIPs మన రీటైలర్స్ దగ్గర నుంచి నెల స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడదాం అనుకుంటారా, వాళ్ళ దగ్గర నుంచి 8,000 కోట్ల దగ్గరగా వచ్చేది. ఈ సెప్టెంబర్ 2023కి ఎంత వచ్చిందో తెలుసా? 16,000 కోట్లు. సరే, వైరస్ రిలేటెడ్ గా ఉన్న ఇయర్ ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అంటే, చెప్పాను కదా 16,000 కోట్లు వచ్చింది ఈ సెప్టెంబర్ లో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ SIP ద్వారా. మరి నవంబర్ డేటా ఎందుకు చెప్పట్లేదు? నవంబర్ 17,073 క్రోర్స్ అరౌండ్ ఎంత వచ్చింది? 16,000 క్రోర్స్ కంటే ఇంకా పెరిగింది. బట్ నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నప్పుడు ఉంటున్న డేటా పాయింట్స్ ని నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను సెప్టెంబర్ మంత్ తీసుకున్నాను. సెప్టెంబర్ మంత్ లో 16,000 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో రీటైలర్స్ డబ్బులు పెట్టారు. అండ్ ఎంటైర్ FY24 ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా యావరేజ్ గా 15,000 క్రోర్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి వస్తే, అంతకు ముందు సంవత్సరాల్లో చూడండి యావరేజ్ గా ప్రతి నెల ఎంత వచ్చింది మార్కెట్ లో? కానీ 3,600 కోట్లు రీటైలర్స్ పెట్టే దగ్గర నుంచి డబల్ అయింది. 7,700 కోట్ల దగ్గరకు వచ్చింది. 8,000 కోట్లు, 12,000 కోట్లు, 15,000 కోట్లు, 16,000 కోట్లు. రీసెంట్ గా నవంబర్ మంత్ డేటాలో అయితే 17,000 కోట్లు. అంటే డిసెంబర్ మంత్ లో నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ సింపుల్ టర్మ్స్, రీటైలర్స్ మార్కెట్ ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు. పర్టికులర్ గా ఈ 2024లో ఇది క్లియర్ గా ప్రతి నెల మన వాళ్ళు ఎంతెంత డబ్బుల్ని నెల స్టాక్ మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేయడం మొదలు పెట్టారన్న దాంట్లో ఆ ట్రెండ్ ఎలా ఉంది, అప్సైడ్ ట్రెండ్ ఎలా ఉంది అనేది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు రెండు విషయాలని గమనించాలి. ఇది జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో వస్తుంది ఇన్వెస్ట్మెంట్, జస్ట్ మ్యూచువల్ ఫండ్స్. బట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. మెజారిటీ మీరు స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇది ఇంకా ఇక్కడ కౌంట్ అవ్వలేదు. సో స్ట్రాంగ్ SIPs మన రీటైలర్స్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా బేస్ చేసి నిలబెట్టడం కూడా ఈ 2024 మార్కెట్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న మెయిన్ రీజన్. సెకండ్ ది, ఈ 2024 లో మీరు గమనించారా, ప్రపంచ దేశాల మధ్యలో మన భారత్ ఒక పేరు ఎలా వినిపిస్తూ ఉందో. ఒకప్పుడు పట్టించుకునే వాళ్ళే కాదు, కానీ ఇప్పుడు మీరు చాలా చోట్ల ఇండియా ఆర్ భారత్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఎంత స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అయింది అనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ పొలిటికల్ గా పక్క నుంచేద్దాం, మనం స్టాక్ మార్కెట్ ఆర్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఇండియాకి ఆర్ మన భారత్ కి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇతర దేశాల్లో ఉంటున్న ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలన్నప్పుడు భారత్ సైడ్ కూడా చూస్తారు. కాబట్టి మీరు గమనిస్తే నవంబర్ 28, 2023 చేసిన 1158 న్యూస్ వీడియోలో నేను మీకు ఒక ఇమేజ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రపంచంలో ఉంటున్న చాలా ఫండ్స్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మన భారత్ ఆర్ మన ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కంట్రీస్ ని లిస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కెనడా, తర్వాత ఇండియా, తర్వాత తైవాన్ ఉంది. అండ్ రీసెంట్ గా ఉంటున్న డేటా ప్రకారం, నేను చూపిస్తున్నది ఎప్పటిదో కాదు, 23rd డిసెంబర్ 2023 ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ద టెలిగ్రాఫ్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నది. గ్లోబల్ గా ఉంటున్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా చైనాతో కంపేర్ చేస్తే అప్పటి వరకు చైనాలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని కాస్త ఇండియాలోకి షిఫ్ట్ చేయాలని, ఇండియన్ మార్కెట్స్ ని ఫేవర్ గా చూస్తున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం ఎలా ఆలోచించాలంటే, ఇండియాలో ఉంటున్న డొమెస్టిక్ గా ఉంటున్న రీటైలర్స్ పెట్టుబడి పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన భారత్ ఆర్ మన ఇండియా పేరు స్ట్రాంగ్ గా వినిపిస్తూ ఉండడం, ఒక స్ట్రాంగ్ నేషన్ గా ఎవాల్వ్ అవుతూ ఉండడం కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రపంచంలో పెట్టుబడులు చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా మన భారత్ ఒక స్ట్రాంగ్ డెస్టినేషన్ గా కనిపించడం. అండ్ దీనికి తోడు స్ట్రాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ సెంట్రల్ లో ఫామ్ అవుతుందని రీసెంట్ గా ఎలక్షన్స్ రిజల్ట్స్ మనకి చెప్పేశాయి కదా. 5 స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ లో క్లియర్ గా బీజేపీకి ప్రజలు పట్టం కడుతూ ఉండడం. ఇక్కడ బీజేపీయే రావాలని కాదు, ఎవరు వచ్చినా స్టేబుల్ గవర్నమెంట్ కేంద్రంలోకి వచ్చినప్పుడే స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటాయి. మార్కెట్స్ కి బీజేపీ పాజిటివ్, కాంగ్రెస్ నెగిటివ్ కాదు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మీరు నేను ఏ పార్టీ పెట్టినా కేంద్రంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తేనే మార్కెట్స్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాయి. ఎల్స్ 3-4 పార్టీలు కలిసి ఫామ్ అయ్యే గవర్నమెంట్ లో ఏమవుతుందంటే, ఒకరు తీసుకున్న డెసిషన్ ఇంకొక పార్టీకి నచ్చదు. ఏదైనా దేశానికి ఏదైనా చేద్దాం ఒక డెసిషన్ తీసుకుంటే అది రెండు పార్టీలు తిరస్కరించాయి అనుకోండి, ఖచ్చితంగా కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్న వాళ్ళు కానీ ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఆ పార్టీల మధ్యలో నలిగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక సుస్థిర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు అయినప్పుడే, ఒక స్టేబుల్ గవర్నమెంట్ కేంద్రంలో ఏర్పాటు అయినప్పుడే మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. అండ్ ఈ రీసెంట్ 5 స్టేట్ ఎలక్షన్స్ అది ప్రూవ్ చేశాయి
చేశాయి. కాబట్టి మీరు ఇక్కడ గమనించండి ఎగ్జాక్ట్ గా బీజేపీ వాళ్ళు గెలిచారు అన్నప్పుడు అండ్ క్లియర్ మ్యాండేట్ ఉంది వాళ్ళకి ప్రజల దగ్గర నుంచి అన్నప్పుడు 20,686 దగ్గర ఉంది. అక్కడి నుంచి ఎంత షార్ప్ గా ర్యాలీ అయిందో చూడండి. అండ్ ఫోర్త్ రీజన్ యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పడం. ఎవరికైనా వడ్డీ రేట్లు మార్కెట్ లో వడ్డీ రేట్లు ఏంటి అంటే వడ్డీ రేట్లు కట్ చేయడం ద్వారా ఎకానమీలకు డబ్బులు ఎక్కువ వస్తుంది. అలా వస్తున్న డబ్బులు కంపెనీస్ ఒక గ్రోత్ కు ఉపయోగపడతాయని మార్కెట్ భావిస్తుంది. కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేయడం మార్కెట్స్ కి పాజిటివ్, వడ్డీ రేట్లు పెంచడం మార్కెట్స్ కి నెగిటివ్. చాలా టైం బ్యాక్ నుంచి వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతూ వెళ్లారు, మార్కెట్స్ నెగిటివ్ గా తీసుకున్నాయి. ఇన్ఫాక్ట్ నెగిటివ్ గా కాదు, కొన్ని న్యూట్రల్ గా ఉన్నాయి, పాజిటివ్ గా ఉన్నాయి. బట్ కట్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే చాలా పాజిటివ్ గా తీసుకొని ఫెడ్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ మార్కెట్స్ ఇంకా పాజిటివ్ గా తీసుకువెళ్ళాయి. అండ్ 2023 లో వచ్చిన ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటో తెలుసా? జేపీ మోర్గన్ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన బాండ్స్ ని ఎమర్జింగ్ బాండ్ మార్కెట్ ఇండెక్స్ లోకి యాడ్ చేయడం, తద్వారా కొన్ని వేల కోట్లు మన బాండ్ మార్కెట్స్ లోకి కమింగ్ డేస్ లో ఫ్లో అవుతూ గవర్నమెంట్ కి సపోర్టివ్ గా కూడా ఉంటూ ఫిజికల్ డెఫిసిట్ పరంగా కూడా మనకి హెల్ప్ అవుతాయి. కాబట్టి జేపీ మోర్గన్ వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఎంటైర్ ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ ఒక బిగ్ డిస్కషన్ అయింది. సో ఈ రీజన్స్ 2023 లో మార్కెట్స్ ని పెంచడానికి మనకు కనిపించిన మెయిన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చెప్పండి, ఇవి బబుల్ ని క్రియేట్ చేసేలా ఉన్నాయా ఆర్ ఫండమెంటల్ గా స్ట్రక్చరల్ గా ఉన్నాయా? మీన్స్ ఇవేమైనా యూఫోరియాని క్రియేట్ చేసేలా జస్ట్ ఒక స్టేట్మెంట్స్ లేకపోతే ఓవరాల్ గ్రోత్ డెవలప్మెంట్ లో భాగంగా కనిపిస్తున్న అప్డేట్స్ లో మీకు కనిపిస్తున్నాయా? నాకైతే పాజిటివ్ గానే ఉన్నాయి. ఎక్కడ మనకి క్రాష్ అయిపోతుంది ఒక బబుల్ లాగా జస్ట్ ఒక హోప్స్ మీద బిల్డ్ అయిన మార్కెట్ ర్యాలీ అయితే కాదు 2023 ర్యాలీ. బట్ అవుట్ అండ్ అవుట్ అన్ని పాజిటివ్స్ మాట్లాడుకుంటే 2024 లో మార్కెట్స్ పడడానికి ఏ రీజన్స్ అవ్వచ్చు? అప్కమింగ్ డేస్ లో మన న్యూస్ వీడియోలో ఈ రీజన్ తో మార్కెట్ ఇవాళ పడిందని మనం మాట్లాడుకోవడానికి ఏ రీజన్స్ మనకు కనిపించవచ్చు. ఫస్ట్ థింగ్ వైరస్. రీసెంట్ డేస్ లో మీరు వింటూ ఉంటారు, ఇక్కడ కొంతమంది దాని కారణంగా ఇంపాక్ట్ అయ్యారు, ఇక్కడ కొంతమంది అని. బట్ ఆ ఇంపాక్ట్ అవుతున్న దాని రిలేటెడ్ గా వాళ్ళకి ప్రీవియస్ గా ఇంకే డిసీజెస్ ఉన్నాయి, కేవలం ఈ వైరస్ ద్వారానే ఇంపాక్ట్ అయ్యారా, దాని ద్వారానే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారా అనేది మనకు తెలియాలి. సో వైరస్ ఇంకా మనం అనుకున్న స్టేజ్ నుంచి ఎక్కువగా వ్యాపిస్తుంది. దాని కారణంగా ఒక బిగ్ సర్ప్రైజ్ ఏదైనా మార్కెట్ కి వస్తే నేనైతే రాదనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్స్ కూడా చెప్తాను ఒక్కొక్క దానికి. నేనైతే వైరస్ ఒక రీజన్ అవుతుందని అయితే అనుకోవట్లేదు, అదంతా సీరియస్ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఈసారి క్రియేట్ చేస్తుందని అయితే అనుకోవట్లేదు. బట్ పాసిబిలిటీ ఉంది, నేను రాంగ్ అవ్వచ్చు, వైరస్ న్యూస్ కారణంగా కూడా మార్కెట్స్ ఫాలో అవ్వచ్చు. నేనైతే 100% అలా జరగదు అనుకుంటున్నాను, బట్ హూ నోస్, మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్, జియో పొలిటికల్ టెన్షన్స్ పాసిబిలిటీ ఉంది. దేశాలు, ప్రపంచ దేశాలు ఎవరి మీదకి ఎందుకు వెళ్తున్నారు అండ్ వాళ్ళ రిలేటెడ్ గా గతంలో ఉన్న ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాయి అనేది మనం ఎవరైనా కూడా జస్టిఫై చేయలేం. సడన్ గా ఏదో ఒక టైం ఈ దేశానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది, దాని కారణంగా ఈ ప్రైజ్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, నెక్స్ట్ వడ్డీ రేట్లు పెంచేస్తారేమో అని మార్కెట్ సడన్ గా కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఈ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా ఉన్నాయి. అది మనం జడ్జ్ చేయలేము, అవి ఎప్పుడు వస్తాయి అండ్ అవి ఎప్పుడు రిజాల్వ్ అవుతాయి అనేది కూడా మనకు తెలియదు. ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ అండ్ ఇజ్రాయెల్ గాజా ఇష్యూ. అండ్ చాలా టైం బ్యాక్ అయితే రష్యా యుఎస్ చైనా మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ నెలకొన్నాయి, దానికి కూడా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, తర్వాత స్లోగా వాటిని మర్చిపోయే ప్రయత్నం చేస్తాయి. బట్ రియాక్షన్ అయితే నెగిటివ్ గానే ఉంటుంది, బట్ అది ఎప్పుడు అవుతుంది మనకు తెలియదు. ఎలక్షన్స్. మార్కెట్ అయితే ప్రెసెంట్ మోడీ గారే స్టేబుల్ గా ఈసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు. సర్ప్రైజ్ గా క్లియర్ మ్యాండేట్ మోడీ గారికి రాలేదనుకోండి, అదొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్. మినిమం నాకు తెలిసినంత వరకు మార్కెట్ ని క్రాష్ అని పిలుచుకునే ఒక స్టేజ్ కూడా మార్కెట్స్ వెళ్ళిపోతాయి. మినిమం ఒక 20% 10% మినిమం కరెక్షన్ మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తాయి, బికాస్ ఎంటైర్ స్ట్రక్చర్ మారిపోద్ది కదా. అప్పటి వరకు గవర్నమెంట్ విధి విధానాన్ని మార్కెట్ అర్థం చేసుకుంటుంది, దాన్ని బట్టి ఫోర్కాస్ట్ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ మారిపోతే మరి వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళు ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు వీటిని ప్రియారిటీగా తీసుకుంటారు, గ్రోత్ నా సంక్షేమాన్న రెండింటిని బ్యాలెన్స్ చేస్తే అసలు వాళ్ళ విధి విధానాలు మార్కెట్ కి అర్థం కానంత వరకు సడన్ గా గవర్నమెంట్ మారుతుండడం మార్కెట్స్ కి ఒక సడన్ షాక్ లాంటిది. సో నేనైతే ఈసారి మోస్ట్లీ బీజేపీ సెంట్రల్ లో వస్తుంది అనుకుంటున్నాను, కాబట్టి నేను ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయితే చూడట్లేదు. బట్ నేను రాంగ్ అయ్యి ఒకవేళ వేరే గవర్నమెంట్ కన్ఫర్మ్ అయితే అది ఒక బిగ్ రిస్క్ మార్కెట్ కి, అన్నిట్లో కల్లా ఇదే బిగ్ రిస్క్. అండ్ డ్యూ టు జియో పొలిటికల్ అన్సర్టనిటీ అండ్ డ్యూ టు ఎనీ ఫ్యాక్టర్ యుఎస్ ఫెడ్ వాళ్ళు కానీ మళ్ళీ వడ్డీ రేట్ల గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడినా, ఇన్ఫ్లేషన్ గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడినా అది కూడా మార్కెట్ కి రిస్క్ ఫ్యాక్టరే. మోస్ట్లీ ఇవే 2024 లో మార్కెట్ ఒక బిగ్ వే లో ఫాలో అయింది, 5% 10% ఫాలో అయిందంటే ఈ రీజన్స్ నే మనం మాట్లాడుకుంటాం. ఫైన్, రైట్ కదా. లాస్ట్ పార్ట్, ఈ 2024 లో ఎలా మనం మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఓవర్ రిస్క్ మార్కెట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా కొంత సేఫ్ గా ఉంటూ మార్కెట్ లో ఉంటున్న గ్రోత్ ని మన వెల్త్ గా ఎలా మార్చుకోవాలన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. చెప్పాను కదా మనం ఈ డేటాని మళ్ళీ మాట్లాడుకుందాం అని. సో అగైన్ ఈ డేటాను ఒకసారి చూడండి. మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం చేసే బిగ్ మిస్టేక్ ఏంటో తెలుసా? మార్కెట్ లాస్ట్ నెలలో నిఫ్టీ ఇంత పెరిగిపోయింది, బ్యాంక్ నిఫ్టీ ఇంత పెరిగిపోయింది, 10% 15% వచ్చేసింది రిటర్న్. బికాస్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ 20% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 13% పెరిగింది, మిడ్ క్యాప్స్ 45% పెరిగాయి, స్మాల్ క్యాప్స్ 55% పెరిగాయి. ఇది మనం మైండ్ లో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కానీ హిస్టారికల్ గా ఉంటున్న డేటా ప్రకారం, ఈ ఇమేజ్ ని కూడా నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, హిస్టారికల్ గా ఉంటున్న డేటా ప్రకారం ఒక్కసారి ఒకటి వర్క్ అయినట్టు ఇంకొక 2-3 సంవత్సరాల 5 సంవత్సరాల పాటు కూడా అదే మనకి వర్క్ అవ్వదు. సో పాస్ట్ డేటాని బట్టి మనం ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేస్తే ప్రెసెంట్ డిఫరెంట్ థీమ్ తో ఉండొచ్చు. సో ఇలా మీరు చెప్పి కన్ఫ్యూజ్
కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ఏం చేయాలో చెప్పండి అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, మీరు ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కి చేస్తున్నారా, లాంగ్ టర్మ్ కి చేస్తున్నారా, అండ్ మీ దగ్గర ఉంటున్న మొత్తం డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లోనే పెడుతున్నారా. ఫస్ట్ థింగ్, మీరు ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ చేస్తున్నారా. ఇక్కడ లాంగ్ టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు, ఇక్కడ మీరు క్లియర్ గా గమనించండి. 5 సంవత్సరాలు మినిమం, 10 ఉంటే హ్యాపీ. 5 సంవత్సరాల కంటే బిలో మీరు చేస్తుంటే ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వెళ్తుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మార్కెట్ ని టైం చేయాల్సి వస్తుంది. వాల్యూలోనే మనం కొనాల్సి వస్తుంది. ఒక వాల్యూ ఏరియాకి వస్తున్నప్పుడే కొనాల్సి వస్తుంది. క్రాష్ లోనే కొనాల్సి వస్తుంది. ఒక బిగ్ ఫాల్ లోనే మనం కొనాల్సి వస్తుంది. ఎల్స్ టైం వైజ్ కరెక్షన్ లోకి మనం వెళ్ళిపోతాం. 5 సంవత్సరాల పాటు కూడా మీకు పెద్ద రిటర్న్స్ లేకపోగా ఫిక్స్డ్ డిపాజిట్ లో సగం రిటర్న్స్ ని కూడా మీరు మార్కెట్ లో ఎర్న్ చేయలేరు ఇఫ్ మీరు ప్రాపర్ గా టైం చేయలేకపోతే. కాబట్టి 2024 లో మార్కెట్ లో లెస్ దాన్ 5 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం స్టాక్ మార్కెట్స్ కంటే ఇతర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేయండి. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 5 ఇయర్స్ కంటే బిలో టైం హారిజన్ పెట్టుకొని స్టాక్ మార్కెట్స్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు విత్ ఇన్ లెస్ దాన్ 1 ఇయర్ లో కూడా మార్కెట్ నుంచి డబ్బులు తీసేసి 2 ఇయర్స్ లో 3 ఇయర్స్ లో కూడా మార్కెట్ నుంచి డబ్బులు తీసేసే ఛాన్సెస్ చాలా హెవీగా ఉంటాయి. కాబట్టి మీ షార్ట్ టర్మ్ అవసరాల కోసం అది మినిమం 5 ఇయర్స్ పెట్టుకొని వాటి అవసరాల కోసం మార్కెట్ మీదే ఆధారపడిపోవడం కాకుండా ఇతర రూట్స్ లో మార్కెట్ కంటే తక్కువ రిటర్న్ వస్తున్న గవర్నమెంట్ బాండ్స్ లో కానీ, గోల్డ్ లో కానీ, ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా మీరు వెళ్ళడం వల్ల అట్లీస్ట్ మీ క్యాపిటల్ అయినా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అండ్ ఫిక్స్డ్ రిటర్న్ ఎంత ఉంటుందో మీకు క్యాలిక్యులేటెడ్ గా మీ మైండ్ లో రిజల్ట్ ఉంటుంది. సరే, నేను 10 ఇయర్స్ పైగానే మార్కెట్ లో వెయిట్ చేయగలను, బట్ నేను కంప్లీట్ డబ్బుల్ని మొత్తం స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తానంటే ఫ్రెండ్స్, ఎమోషనల్ గా అంత ఈజీ కాదు. మార్కెట్ ని మొత్తం డబ్బులు మంది పెట్టేసి 20-30% పడ్డప్పుడు కొనేదానికి పెద్ద క్యాపిటల్ లేక ఆ ఫాల్ ని జస్ట్ అలా చూస్తూ హోల్డ్ చేయగలగడం చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్ లో బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. 100 మైనస్ ఏజ్ ఎంతైతే వస్తుందో, లెట్స్ సే 100 మైనస్ నా ఏజ్ 25 అనుకుంటే 75% నా డబ్బుల్ని ఈక్విటీలో పెట్టాలి. రిమైనింగ్ 25 ని గోల్డ్ అండ్ బాండ్స్ లో డివైడ్ చేసి మనం పెట్టాలి. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న దాని రిలేటెడ్ గా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇలా చేయడం ద్వారా జస్ట్ డైవర్సిఫికేషనే కాదు, మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు వస్తున్న డిప్స్ ని కూడా మనం ఆపర్చునిటీగా తీసుకుంటూ నార్మల్ ఇన్వెస్టర్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 2024 నెక్స్ట్ 5 ఇయర్స్ మేబీ అంత సూటబుల్ కాదేమో, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పేదేం లేదు, డేటా మీ ముందే ఉంటుంది, క్రిస్టల్ క్లియర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని మార్కెట్ ఎప్పుడు మోసం చేయలేదు. సో ఆల్ బికాస్ మీరు ఏదైతే వింటుంటారో మార్కెట్ లో డబ్బులు నష్టపోయిన, ఈ కంపెనీలో నష్టపోయిన, ఆ కంపెనీలో నష్టపోయిన, ఎయిదర్ అది ఆ కంపెనీస్ బాగా పెరిగిపోతాయని అక్కడ ఇక్కడ చూసిన టిప్స్ ద్వారా చేసిన ఇన్వెస్ట్మెంట్ అయినా ఉండాలి, ప్రాపర్ స్టడీ లేక. బికాస్ ప్రాపర్ స్టడీ చేసినప్పుడు ఆ స్టాక్ ఫాల్ అవుతుంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఏ థీమ్ తో మనం ఎంటర్ అవుతామో అది ఫెయిల్ అవుతుంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి. ఆర్ నాకు అవన్నీ తెలియదు, మార్కెట్ లో ఇండెక్స్ ఫండ్స్ ద్వారా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటే మాత్రం మార్కెట్ 10 ఇయర్స్ ఆర్ అబోవ్ హారిజన్ తో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని ఇంతవరకు మోసం చేయలేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, మార్కెట్ లో మీరు కమింగ్ డేస్ లో ఒక 5% ఫాల్ చూస్తారు, లేదా ఒక 10% ఫాల్ కూడా చూస్తారు. అలా పడిన తర్వాత నేను చాలా టైం బ్యాక్ డే టు డే తెలుగు వాళ్ళ వీడియో చూసాను. అక్కడేమో తనంతా మార్కెట్ గురించి పాజిటివ్ గా మాట్లాడాడు, కానీ నేను ఇప్పుడు పెట్టాక డబ్బులు 5% పడింది, 10% పడింది అనుకుంటే మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తూ ఉండిండొచ్చు, ఎన్ని సంవత్సరాల తర్వాత. ఈ లోపు ఇప్పుడు 21,700 దగ్గర ఉంది మార్కెట్. 22,000, 23,000, 24,000, 25,000 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఒక 5-10% పడింది అనుకోండి, అది మనకి మ్యాటర్ అవుతుందా? ఆర్ 18,000 నుంచి కూడా మార్కెట్ పడుతుందని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 20 నుంచి ఇంకా క్రాష్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. 21 కి వచ్చాక, 21,000 కి వచ్చాక ఇదే పీక్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పడుతుంది మార్కెట్, అది నేను చెప్పడం ఏంటి, పడకుండా ఎందుకు ఉంటుంది మార్కెట్? మార్కెట్ అంటేనే పడుతూ పెరుగుతూ ఉంటుంది, బట్ అది ఎక్కడి నుంచి పడుతుంది, ఏ పాయింట్ నుంచి పడుతుంది అని పడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్వాలిటీ స్టాక్స్ ని డిస్కౌంట్స్ లో పిక్ చేస్తున్నామా, భయపడిపోయి ఎగ్జిట్ అవుతున్నామా? మీకు చూపించాను కదా మన వాళ్ళు ఎంత స్టేబుల్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డ్ చేస్తారని. ఏదో ఒక వీడియో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు, బట్ హోల్డ్ చేయడం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటది, కానీ ప్రాక్టికల్ గా దాన్ని వర్కౌట్ చేయడం మార్కెట్స్ లో మన డబ్బులు కంటి ముందే మారుతూ ఉంటే దాన్ని అలా వదిలేయడం, పట్టించుకోకుండా జస్ట్ మన పని మనం చూసుకోవడం అనేది డిఫికల్ట్ పార్ట్. అది ఎంతమంది సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు అన్నది స్టాక్ మార్కెట్ లో పర్సన్ ఎంత వెల్త్ క్రియేట్ చేసుకోగలడన్న దానిపై ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. సో కాబట్టి ఇవ్వాలనుకుంటున్న కంక్లూజన్, మార్కెట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దెన్ మీకు ఎయిదర్ నాలెడ్జ్ అయినా ఉండాలి, మార్కెట్స్ పరంగా స్టాక్స్ ని అనాలిసిస్ చేయడం పరంగా, మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా బోల్డ్ ఫ్యాక్టర్స్ ని మీరు కన్సిడరేషన్ తీసుకొని స్టాప్ లాసెస్ ని పెట్టుకొని మైండ్ లో ఈ లెవెల్ కి వస్తే నేను వచ్చేస్తాను బయటకి, లేకపోతే ఈ థీమ్ మారిపోతే కంపెనీలో నేను వచ్చేస్తాను, లేకపోతే ఈ థీమ్ ఇంతవరకు ప్లే అయితే నేను వచ్చేస్తాను. ఇలా మీరు మీకు సంబంధించి రూల్స్ క్రియేట్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ లో సర్వైవ్ అవ్వగలరు. కానీ ఏదైనా ఒక యూఫోరిక్ పాయింట్ లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరు భయపడి వచ్చేద్దాం అనుకుంటే మోస్ట్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీ క్యాపిటల్ కే రిస్క్ అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి చేద్దాం అనుకుంటున్నా అసెట్ అలొకేషన్ ప్రాపర్ గా చేసుకొని బ్యాలెన్స్డ్ గా మార్కెట్ ని అప్రోచ్ అవుతున్న వాళ్ళు జస్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి వేటిని పట్టించుకొని వాళ్ళకంటే ఈ ఇమేజ్ లో మీకు హిస్టారికల్ గా ఉన్న డేటాను చూసినా అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పుడు మీకు రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నా మీకు బెటర్ గానే మార్కెట్ లో అసెట్ అలొకేషన్ అండ్ మార్కెట్ డిప్ అవుతున్నప్పుడు కొంత యాడ్ చేసుకుంటూ 3%, 5%, 7%, 10%
ఫాలో అయినప్పుడు మోర్ అండ్ మోర్ క్వాంటిటీస్ ని మార్కెట్ లో స్టాక్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ లో యూనిట్స్ కానీ ఆ ETF లో యూనిట్లు కానీ యాడ్ చేసుకోవడం అనేది మార్కెట్ లో ఒక సెన్సిబుల్ అండ్ లాజికల్ అప్రోచ్. ఐ హోప్ ఈ వీడియో ద్వారా 2024 లో మీరు చేయాలనుకుంటున్న డెసిషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీకు ఒక క్లారిటీని అయితే ఇచ్చుంటాయని. అండ్ ఎండ్ చేసే ముందు వీడియోని లైక్ చేశారా? మీకు నచ్చితే చేయండి, లేదంటే లేదు. ఎందుకు చేయట్లేదు, నెగిటివ్ ఏమనిపించింది వీడియో పరంగా, మీ ఫీడ్బ్యాక్ ని కూడా కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అండ్ మీరు మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్, ఆ లింక్స్ ద్వారా మీరు వెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నా, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా, క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నా మాకు కమిషన్ ఉంటుంది. అలా అని మీ సైడ్ నుంచి కాదు, ఆ లింక్స్ ప్రొవైడ్ చేసిన కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ లోంచి మాకు ఇస్తాయి. సో మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపించి మమ్మల్ని ఫర్దర్ సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్, ఇన్సూరెన్స్ రిఫరల్ లింక్స్ అండ్ క్రెడిట్ కార్డ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు ఫ్యూచర్ లో ఎప్పుడు మీ వాళ్ళ రిలేటెడ్ గా ఇవి తీసుకోవాలనుకుంటున్నా మన ఛానల్ లో ఉంటున్న లింక్స్ ద్వారా వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.